చూసారు కదా బోర్డు, ఇట్స్ షుగర్ అని ఉందనమాట. అంటే ఇది తీపి అని ఆల్రెడీ బోర్డు పెట్టి మరీ అమ్ముతున్నారు. మనం పిల్లలకి ఎన్ని కొనిచ్చినా వాళ్ళకి క్యాండీస్ చాక్లెట్స్ ఇస్తే ఆనందమే ఎక్కువ వస్తుంది అనమాట. ఎంత వద్దనుకున్నా ఇంకా సర్లే పాపం పిల్లలు ఏదో ఒకటి పంపించి ఉంటారు, మా పిన్ని బాబాయ్ అని ఎదురు చూస్తూ ఉంటారు కదా అని చెప్పేసి అప్పటికి బ్యాగ్స్ అలాంటివి కొన్ని కొన్నాము. అయినా సరే ఇంక క్యాండీస్ కూడా తీసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, మొత్తం షాప్ అంతా కూడా క్యాండీసే. అసలు డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంటేనే ఒక రకమైన స్మెల్ అనమాట. ఇన్ని కలర్స్ ఇవన్నీ ఉన్నాయి, పెట్టడం అంత మంచిది కాదు. బట్ ఎప్పుడో ఒకసారి ఇంత దూరం నుంచి పంపిస్తున్నాం కదా అనేసి ఇంకా కొన్నాం అనమాట. ఇక్కడ చాలా టైప్స్ ఉన్నాయి. నేను వచ్చేసి ఈ టిన్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి $25. మనం ఏమన్నా ఫిల్ చేసుకోవచ్చు ఈ టిన్లో. అది చూడండి ఎంత చిన్నగా ఉందో. మేము క్యాన్ అంటే చాలా పెద్దగా వస్తుంది అనుకున్నాం అనమాట. అది చూస్తే చాలా చిన్నగా ఉంది. ఇంక ఉన్న అన్ని రకాలు వేయాలని చెప్పేసి ప్రతిదీ కూడా టచ్ చేస్తూ వెళ్ళాలని చెప్పి ఎవ్రీ ఐటెం కూడా 4 వేయడానికి ట్రై చేశాను అనమాట. చాలాసేపు వేసాక గుర్తొచ్చింది, నేను 4 ఎందుకు వేస్తున్నాను, ముగ్గురు పిల్లలే ఉన్నారు కదా అక్కడ అని చెప్పేసి. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఏం తీసుకున్నా సరే 4 తీసుకుంటాం, ఎందుకంటే నలుగురు పిల్లలు అన్నట్టు. నిక్కుబాబు ఇక్కడ ఉన్నాడని సంగతి మర్చిపోయి 4 వేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంక మళ్ళీ ముగ్గురు పిల్లలే ఉన్నారు కదా అని చెప్పేసి మా తర్వాత అన్నీ కూడా 3 వేస్తూ వెళ్ళాను అనమాట. మ్యాక్సిమం అన్నీ వేసాను, 1-2 తప్ప ఇంక అన్నీ కూడా వేసాను అనమాట, కొంచెం సిమిలర్గా ఉండేవి తప్ప. మొత్తానికి పిల్లలు ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఇవి తింటూనే ఉన్నారంట. ఫోన్ చేసి నచ్చాయా అని అడిగితే నచ్చాయని చెప్పారనమాట. ఇంక చాక్లెట్స్ ఉంటే ఇంకేం తింటారు, ఇంకా క్యాండీస్ తినే పనిలోనే ఉన్నారంట వెళ్ళిన దగ్గర నుంచి. ఇవేంటో డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ షేప్స్, అన్ని జెల్లీస్, గమ్మీ బేర్స్. మనం చిన్నప్పుడు తినడానికి ఇన్ని ఆప్షన్స్ ఉండేవి కదా, ఇప్పుడు పిల్లలకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే రకరకాల ఐటమ్స్ అన్నీ అన్నమాట. మొత్తానికి అన్నీ తీసుకొని ప్యాక్ చేసి ఇండియాకి పంపించారు.